నేను ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఏర్పడినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో అసలు అక్కడ అంటే మాట వాగ్వాదం అంటే మనం మాట్లాడుకున్నారు ఇద్దరు. ఒక వాగ్వాదం అనేది కొట్టుకునే స్టేజ్ వరకు ఎలా వెళ్ళిందంటారు? అసలు ఎలా ఏర్పడింది అక్కడ అంత వాగ్వాదం, అంత ఉద్రిక్తత ఎలా నెలకొంది? కొట్టుకునే స్టేజ్ వరకు లేదండి. టమాటాలు గుడ్లు విసిరేయడం చూసాం కదా. కౌశిక్ రెడ్డి మాట అనేది ఆయన స్థాయి ఎంత. మా ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలవడం జరిగింది. ఆయన షేర్లింగంపల్లి ప్రజల్ని 3 సార్లు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాం మాకు. ఎందుకంటే కేసీఆర్ గారు మా సార్కి మాట్లాడాలి, ఏదైనా తప్పు ఇది ఉన్నదంటే మాట్లాడాలి. ఈయన స్థాయి ఎంత. ఒక్కసారి గెలిచి ఏదో హుజరాబాద్ ప్రజలు మీ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని గెలిచిన కౌశిక్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే షేర్లింగంపల్లి ప్రజలు నిన్ను వెంబడించే రోజులు దగ్గరకు వచ్చాయి. 2 రోజుల నుంచి వెళ్ళి నిన్ను ఇది చేస్తున్నారు. కానీ మేము ఇంటికాడ వచ్చి ఏదో మాట్లాడదామని మేము వస్తే కోడిగుడ్లతోని టమాటాలతోని కొడుతున్నాం. కొంచెం జాగ్రత్త కౌశిక్ రెడ్డి గారు. ఇది ఎంత దూరం వెళ్తుందంటారు? అసలు దీనికి ముగింపు అనేది లేదంటారా? ఎంత దూరం లేదండి. కేసీఆర్ సార్ మా సార్కి ఫోన్ చేశారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కేసీఆర్ గారు మా సార్కి ఫోన్ చేసి ఇలా చేసినావు గాంధీ గారు అని అంటాడు. ఈయన స్థాయి ఎంత. మా ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచి ఆయన ఇది ఉన్నాడు. ఈయన రేంజ్ ఎంత. ఈయన పిల్ల స్టేషన్లు చేస్తున్నాడు. హుజరాబాద్ ప్రజలకు ఏదైనా చేయమని చెప్పండి. ఆడ అభివృద్ధి చేయాలంటే అక్కడ చేయండి. ఇక్కడ వచ్చి ఏం చేస్తావు చెప్పు. హైదరాబాద్ ఉండి నీకు ఏం అవసరం? ఆ హుజరాబాద్ ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళని చూసుకో. నువ్వు మా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతావు. మా ఎమ్మెల్యే గాంధీ గారి గురించి మాట్లాడడం నీకు సిగ్గుచేటు. మా సార్ గురించి మాట్లాడడం మేము ఆయన దేవునిలాగా పోలుస్తాం. నిన్న షేర్లింగంపల్లి ప్రజలు ఉల్కుపడ్డారు. ఎందుకంటే ఆయన పలానా మాట రాదు, ఆయన నోట్లకి వెళ్ళి మాట రాదు. ఆయనను మాట్లాడించడానికి ఇది చేస్తున్నావు కౌశిక్ రెడ్డి గారు. జాగ్రత్త సుమా. సార్ ఇప్పుడు ఇదన్నీ పక్కన పెడితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గాంధీ గారికి ఇచ్చినటువంటి పిఎస్సి ఏదైతే అధికారం ఉందో మరి పిఎస్సి చైర్మన్ ది స్వీకరిస్తారంటారా? స్వీకరించడానికి ఏంటండి, ఇప్పుడు అధికారం అంటే మేము మా సార్ ఏం చేశాడు, రేవంత్ రెడ్డి గారు దేవుని కాడికి వెళ్ళి తీసుకొని వచ్చి కండువ కప్పాడు. ఆ దేవుని కాడు ప్రతి వ్యక్తి ఇప్పుడు మనము ఇప్పుడు నడుస్తున్నాయి మన దేవుడి కాడికి వెళ్ళినప్పుడు ఏదైనా కండువ కప్తాం. అలాంటిది మన రేవంత్ రెడ్డి గారు కప్పారు. కప్పిన దానికి ఇది చేసుకొని దాన్ని పెద్ద ఎత్తున ఇది చేసుకొని ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని అనుకోకండి. ఎందుకంటే అధికారం ఉన్నాం మేము. మా పార్టీల నుంచి ఎప్పుడైనా చూపెట్టండి మా ఎమ్మెల్యే గారు కలిసినట్టు ఏదైనా ప్రూఫ్ ఉందా మీకు? ఇచ్చినటువంటి పదవిని స్వీకరిస్తారా లేదా? స్వీకరిస్తారండి. ఇప్పుడు హరీష్ రావు గారికి రాలేదని కాదు, మా ఎమ్మెల్యే గారికి వచ్చింది. ఎవరిగో టెంకాయ కొడితే టెంకాయలో పువ్వు ఎవరికి వస్తుందో ఆ దేవుడు ఎవరికి లేదుగా. అట్లా దేవుడు మా గాంధీ గారికి వచ్చింది. అది మెయిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అదేవిధంగా మనము గాంధీ గారు వెళ్ళడం చూసాం. అక్కడ ఏదైతే వాగ్వాదం కాస్త తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. నిన్న మనం చూసాం గుడ్లు టమాటాలు కొట్టే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అంత వాగ్వాదం అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే కొట్టుకున్నారు. ఎవరెవరని మనకు తెలియదు. లోపల వాళ్ళ అనుచరులు ఉన్నారు, బయట వీళ్ళ అనుచరులు ఉన్నారు. అయినప్పటికీ ఇంత వాగ్వాదం, ఇంత తీవ్ర ఉద్రిక్తత ఎందుకు నెలకొందంటే? అమ్మా నిన్న ఏం జరిగింది అంటే మొన్న గాజులు చీర చూపెట్టినాడు గాంధీ గారు. నేను ఇంటికి వచ్చి జెండా పెడతా 11 గంటలకి అన్నాడు. రాలేడు. 11 గంటల దాకా చూసినాం. 11:30కు చూసినాం. నువ్వు రాలేవు కదా రాబోయే, మేము వస్తున్నామని మేము ఆయన ఇంటికి వెళ్ళినాం. ఆయన భార్య వాడింది పైన నుంచి. ఆయన భార్య ఆయన పని వాళ్ళు వాడారు. టమాటాలు గుడ్లు అది మేము గట్టిగా పోయినాం. నువ్వు మాట మీద మాట మనిషి కాదు, మేము మాట మనిషి. మేము మాట ఇచ్చినాం, వచ్చేసినాం. ఎప్పుడు చెప్పినాం 11:30 తర్వాత వెళ్ళినాం, పోయినాం అంతే. ఆయన చేసుకొని ఆయన దంపలా కొట్టుకొని అది పువ్వులు కుండీలు ఉంటుంది కదా, ఆయన భార్య వాడేసి అది ఆయన చేసింది. మేము అది ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం, వెళ్తే అది కొండీలు పువ్వులు తీసుకొని పోతామా? ఆ కొండీలు వాడేసింది ఆయన వైఫ్. చూడండి మీరు వీడియో. సార్ ఇప్పుడు మీరు గాంధీ గారితో మాట్లాడడం జరిగింది, కలవడం జరిగింది కదా, గాంధీ గారి స్పందన ఎలా ఉంది ప్రస్తుతం, ఏమంటున్నారు? గాంధీ గారు చాలా సైలెంట్ మనిషి. ఏ రోజు కంట్రవర్సీస్కి వెళ్ళరు. ఫస్ట్ టైం ఆయనకి రెచ్చగొట్టినాడు. రెచ్చగొడితే సైలెంట్ మనిషి. వైలెంట్ అయితే ఎట్లా ఉంటుంది? దేనికైనా రెడీ ఆయన రెడీ ఉన్నాడు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఒక పదవి ఇచ్చింది, పిఎస్సి పదవి అని. అది మరి స్వీకరిస్తారంటారా? అవును, పిఎస్సి పదవి ఆయనకు ఎందుకు ఇచ్చారు? లాస్ట్ టైం బీఆర్ఎస్లో క్యాబినెట్లో విప్ ఉండే ఆయన కాబిలియత్ చూసి ఆయన పని చేసేది చూసి అపోజిట్లో ఉన్నాడు అని అది పోస్ట్ ఇస్తారు కదా. పార్టీలో ఉన్న వాళ్ళకి ఇయ్యారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ఉన్నదే ఇచ్చారు. అపోజిషన్ లీడర్ ఆయన ఇచ్చారు, తీసుకున్నాం. వీడు బ్రోకర్గా పనిచేసేటోడికి నేను పెద్ద లీడర్, నేను సీనియరా? ఒక సీనియర్ ఎమ్మెల్యేతో ఎట్లా మాట్లాడాలా? నువ్వు వచ్చి కాలు ముక్కాలా? ఆయన అయ్యా ఏజ్ నీకు, నువ్వు ఎంత 39 years, ఆయనకు మన్మళ్ళు ఉన్నారు. అసలు పెద్ద మనిషికి నువ్వు ఇంత పెద్ద మాట మాట్లాడితే మేము ముక్తామా? మా ఎమ్మెల్యే గారికి ఇట్లా మాట్లాడితే
మా సత్తా చూపెడదాం రామను. ఆయన వాచ్లో 11 కాలేదమ్మా, నేను ఫోన్ చూపెట్టినా కదా, ఆయన వాచ్లో 11 కాలేదు. ఇండియా వరల్డ్ వాచ్లో 11 అవుతుంది. ఆయన వాచ్లో ఎప్పుడు 11 అవుతుంది, ఎప్పుడు రామను. ఐఆమ్ రెడీ. సార్ అవసరం ఏముంది, మేమే చూస్తాం. ఆయన ఇంటి బార్డర్కి కూడా దాటేనియం. మేము ఆయన ఇంటికి పోయినాం కదా, మా ఇంటికి చూపే ఆయనకి సత్తా అద్దం ఉంటాయి. ఈ రోజు కూడా వస్తా అన్నటువంటి వ్యక్తి ఎందుకు ఇంకా రాలేదంటారు? టైం ఇంత 1 అవుతున్నప్పటికీ 1:30 అవుతున్నప్పటికీ ఎందుకు రాలేదు? చెప్తున్నా కదమ్మా, వరల్డ్ వాచ్లో 11 అవుతుంది. ఆయన వాటిలో ఇంకా 11 కాలేదు. మాట మీద నిలబడే క్యాండిడేట్ కాదు ఆయన. బ్రోకర్ ఎప్పుడన్నా మాట మీద ఉంటాడా? బ్రోకర్ అంటే కోయిట్ చిల్లర్. సార్ నిన్న చూసాము, నిన్న మాటల యుద్ధం ఏ విధంగా జరిగింది కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అని. ఏదైతే ఆర్కేపూడి గాంధీ గారు వెళ్ళడము, ఇదంతా ఒక వాగ్వాదం ఏర్పడిందని చెప్పొచ్చు. మరి ఈ వాగ్వాదం కాస్త ఎందుకు అంత తీవ్ర ఉద్రిక్తత నెలకొంది? అక్కడ లోపల ఒక పక్క వాళ్ళ అనుచరులు ఉన్నారు, బయట వీళ్ళ అనుచరులు ఉన్నారు. ఇంత ఉన్నప్పటికీ ఒక టమాటాలు గుడ్లు ఎక్కడి నుంచి పడ్డాయంటారు? అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకంటే సెక్యూరిటీ చెకప్ అనేది మస్ట్గా ఉంటుంది. అసలు ఇంత తీవ్ర ఉద్రిక్తత నెలకొనడానికి గల కారణం ఏంటంటారు? ముందుగా ఈ ఏదైతే ఎపిసోడ్ మొదలైందో అండి, ఇది కౌశిక్ రెడ్డి గారి నోటి దురసతో స్టార్ట్ అయింది. ఆయన చీరలు గాజులు ఇచ్చి పంపిస్తాను ఇంటికి అనడంతో మొదలైన వాతావరణం ఇదంతా. ఆయన చీరలు పంపిస్తాను, గాజులు పంపిస్తాను సాటి ఆడవారిని అందరినీ అగౌరవపరిచాడు. ముందు ఆడవారందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి. రెండోది, కౌశిక్ గారు ఇంటికి వచ్చి, గాంధీ గారి ఇంటికి వచ్చి నేను జెండా ఎగరేస్తా అంటే గాంధీ గారు సవాల్ స్వీకరించి ప్రతి సవాల్ విసిరారు. నువ్వు 11ంటికి వస్తాను, రాకపోతే నేను 12ంటికి వస్తాను అంటే కౌశిక్ గారు కూడా రండి నేను స్వాగతం పలుకుతా అన్నారు. అదేవిధంగా గాంధీ గారు వాళ్ళ అనుచరణ గణంతో వెళ్ళారు. ఎందుకంటే గాంధీ గారు వెళ్ళినాక అక్కడేమన్నా దాడి జరుగుతుందేమన్నా అనుచరులు వెళ్ళారు తప్పితే వీళ్ళేం దాడి చేయాలని కాదు. వెళ్ళినాక అక్కడ కొంతమంది అనుచరులు వెళ్తూ కౌశిక్ గారి భార్య గారు ఇంటిపై నుంచి పూలకుండి విసిరేశారండి. మొదటగా జరిగిన దాడి అది. దానికి ప్రతి దాడి ప్రతి చర్యలే అక్కడ జరిగిన దాడి తప్పితే ఈ గాంధీ గారి అనుచరులు ఎట్లాంటి దాడిని ఉచ్చుగొల్పలేదు. కౌశిక్ రెడ్డి గారి భార్య మొదలుపెట్టిన దానికి ఇదంతా అయిందండి. ఇది ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశాలు అంటారు? అసలు దీనికి ముగింపు అనేది లేదా? ఎంత దూరం వెళ్తుందంటారు ఇది తీవ్ర ఉద్రిక్తత? మొదలు పెట్టిన వాళ్ళని అడగాలండి. నిన్న ఇంటికి దగ్గరికి వెళ్ళిన దానికోసం గాంధీ గారిని అరెస్ట్ చేశారు. సాయంత్రం విడిచిపోయినాక కౌశిక్ గారు మళ్ళీ నిన్న సాయంత్రం సిపి ఆఫీస్లో పోలీసులపైన చేసిన దాడి ఏ విధంగా ఉందో అందరు చేశారు. దాని పర్యవసనాలు ఆయన తట్టుకోలేక దాన్ని ఇంకా ఇది చేయాలని మళ్ళీ ఈరోజు గాంధీ గారి ఇంటికి వస్తా అన్నారు. గాంధీ గారు కూడా స్వాగతించారు. ఎందుకంటే ఇంటికి వచ్చి భోజనం చేస్తా అని గాంధీ గారు పిలవలేదు, ఆయన కూడా ఆయన వస్తా అన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళని స్వాగతించడం ఈయన నైజం కాబట్టి రమ్మన్నారు. అది రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని కూడా గాంధీ గారి మీద నెడుతున్నాడు. పోలీసులు అడ్డుకునేది కౌశిక్ రెడ్డి గారు పోలీసుల మీద చేసిన దాడికి ఇదిగా పోలీసులు అడ్డుకున్నారు, కానీ గాంధీ గారికి దానికి ఎట్లాంటి సంబంధం లేదండి. సరే, ఇప్పుడు ఏం చెప్తారు? ఏదంటే మీరు గాంధీ గారిని కలవడం జరిగింది, మీరు అందరూ గాంధీ గారితో మాట్లాడారు. ఏమంటున్నారు? గాంధీ గారి స్పందన ఎలా ఉంది ప్రస్తుతం? గాంధీ గారి స్పందన ఒకటే అండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు మాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకు పిఎస్సి చైర్మన్ రాలేదు, టీఆర్ఎస్ పార్టీలో ఆయనకి సరైన స్థానం లేదు, అది తెచ్చుకోవడానికి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ బయటికి పబ్లిసిటీ చేసుకోవాలనే కార్యక్రమంలోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు కానీ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, సాయంత్రం పోలీసుల మీద దాడి కానీ, ఈ ఎట్లాంటి సమాజంలో అసలు కరెక్ట్ అయిన విషయాలు కాదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండించాలి. అలానే ఆయన చేసిన నిన్న 2 ఏవైతే ఉన్నాయో దాని స్పీకర్ గారు కూడా సుమోటోగా తీసుకొని, ఆయన ఒక లెజిస్లేటివ్ మెంబర్ ప్రాంతీయ విద్వేషాలు కొట్టకూడదు, దాన్ని సుమోటోగా తీసుకొని ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇంత వాగ్వాదం జరిగి ఇంత ఉద్రిక్తత నెలకొంది. మరి ఈరోజు 11 గంటలకు వస్తా అన్నటువంటి కౌశిక్ రెడ్డి ఎందుకని సవాల్ విసినటువంటి కౌశిక్ రెడ్డి ఎందుకని ఇంత టైం అవుతున్నా ఎందుకని రాలేదంటారు? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఎందుకు రాలే అనే దానికి సమాధానం ఆయనే చెప్పాలి. రెండోది, మేము కూడా కొంచెం న్యూస్లో చూస్తున్నా హౌస్ అరెస్ట్ చేశారు అని ఏదో చూపిస్తున్నారండి. ఓకే, అది పోలీసులు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కౌశిక్ రెడ్డి గారు కూడా దానికి ముందు తట్టుకొని ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఎట్లా ముందుకు వెళ్తారో ఆయనకి తెలుసు. ఒక ఎమ్మెల్సీ ఇంట్లో కూర్చున్నాడు, ఆయన సొంత ఇంట్లో కూడా లేడు, వేరే ఎమ్మెల్సీ ఇంట్లో కూర్చొని ఇది చేస్తున్నారు. మరి ఎప్పుడు వస్తాడో రానియండి. గాంధీ గారు వాళ్ళ అనుచరులు అందరూ స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. గాంధీ గారు అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎందుకంటే సౌమ్యమైన వ్యక్తి, ఆయన అనుచరులు కూడా సౌమ్యంగానే ఉంటారు, అలాంటి దాడులకు పాల్పడరు. 10 ఏళ్ల నుంచి శెర్లింగంపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరిని అందరూ చూస్తున్నారు. ఎక్కడ
ఎలాంటి దాడులు కానీ ఎలాంటి వాతావరణం లేని ప్రశాంతమైన కాన్స్టిట్యున్సీ శేర్లింగంపల్లి. అలాంటి కాన్స్టిట్యున్సీలో ఆయన వచ్చి ఇలాంటి చర్యలు చేసి ఇలా ఘర్షణ వాతావరణం క్రియేట్ చేశాడు కాబట్టి దీనికి ముఖ్య కారణం అయిన కౌశిక్ రెడ్డి గారు ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. సో ఇది ఆయన చెప్పేటువంటి క్షమాపణతో కూడినటువంటి భాగవతం అంటారు. ఆయన క్షమాపణ చెప్తేనే ఇదంతా కూడా కామ్ అయిపోయి అంటే ఎవ్రీథింగ్ మొత్తం కూడా సైలెంట్ అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటండి, ఆయన సైలెంట్ అయిపోయిన వెంటనే సైలెంట్ అయిపోతుంది. ఆయన క్షమాపణ అనేది ఆయన చేసిన వ్యాఖ్యల గురించి చెప్పాలి తప్పితే వేరే దాని గురించి కూడా కాదు. ఎందుకంటే మేమేమి దాడి కానీ లేకపోతే ఘర్షణ చేసుకోవాలని మాకేం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ గాంధీ గారు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఆయన మాట తీరు చూశారు కాబట్టి ఆయన ఘర్షణ పడే వ్యక్తిత్వం కాబట్టి ఆయన వస్తే ఎలాంటి ఇది చేస్తాడో అని ఉన్నారు తప్పితే వేరే ఎట్లాంటి ఉద్దేశంతో కాదు. ఆయన రాకపోతే మేము సైలెంట్గానే ఉంటాం. మాకు ఎలాంటి నిన్న వాగ్వాదంలో నిన్న జరిగినటువంటి తీవ్ర ఉద్రిక్తత్వంలో ఏదైతే కౌశిక్ రెడ్డి అనుచరులు మీ అనుచరుల పైన దాడి చేయడము ఇట్లాంటివి ఏమైనా జరిగిందా? నిన్న మీ అందరూ కూడా చూశారు. మా అంచర్లో చాలా మంది గాయపడ్డారు కూడా. మీ మీద చేయడం చేయి వేయడం అంటే ముందుగా పులకుండి ఇసిరేసినాక గుడ్లు టమాటాలు తీసుకొచ్చారండి. ఇప్పుడు మేము అది హైదరాబాద్లోనే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మేము ఎలాంటి తీసుకెళ్ళామో వాళ్ళే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెయిన్ సోషల్ మీడియాలోనే చూపించారు. జనాల చేతిలో ఎలాంటివి లేవు. లోపలికి వెళ్ళాక వాళ్ళ ఇంటి లోపల నుంచి తీసుకొచ్చిన గుడ్లు టమాటాలతో మా పైన దాడి చేయడం జరిగింది. దానికి ప్రతిచర్యగానే ఘర్షణలో భాగంగా చిన్న డ్యామేజెస్ అయినాయి. ఎందుకంటే వాళ్ళ చర్యకి వీళ్ళు ప్రతిచర్యగా దాడి చేశారు తప్పితే వీళ్ళు ఎలాంటి ఉసిగొల్పింది లేదు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ గారికి పిఎస్సి పదవి ఇచ్చింది, మరి దీన్ని స్వీకరిస్తారంటారా? ఒకటండి, పిఎస్సి పదవి ప్రభుత్వం ఇవ్వలేదు, స్పీకర్ గారు ఇచ్చారు. స్పీకర్ గారు ఇచ్చేది అది 119 మంది ఎమ్మెల్యేల్లో ఎవరికైనా ఇవ్వచ్చు. మంత్రులు స్పీకర్ కాకుండా ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ నుంచి కదా పదవి ఇచ్చింది? కాదండి, అది స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవి, స్పీకర్ గారు ఇస్తారు. అది సాంప్రదాయంగా ఎప్పుడు అపోజిషన్ పార్టీకి ఇవ్వాలి. అదే దీంట్లోనే గాంధీ గారు కేటాయించడం జరిగింది. గాంధీ గారు ముందే నామినేషన్ వేశారు, దానికి తగ్గట్టు ఎలక్షన్ జరిగింది, ఎమ్మెల్యేలు ఓటేసి ఈయనకి ఇచ్చారు. దాన్ని కౌశిక్ రెడ్డికి రాలేదు తనకి అనే ఇదంతా చేస్తున్నాడు, కానీ దీని వెనక ఎలాంటిది లేదు.